మన ఈ మధ్య మా తమ్ముడితో ఒకరితో మాట్లాడుతూ చెప్తున్నా, లైక్ వాడికి అరే ఇప్పుడే బీటెక్ జాయిన్ అవుతున్నావు కదా, సో ఈ 4 years బాగా కష్టపడు ఉండన్నా, ముందు బీటెక్ లైఫ్ కదా, బీటెక్ లైఫ్ ఎంజాయ్ చేయని నన్ను, ఆ తర్వాత చూద్దాంలే అన్నాడు. నిజమే కదా. ఇప్పుడు బీటెక్ జాయిన్ అవుతున్న చాలా మంది ఈ జోన్లోనే ఉంటారు. నీకు ఎంజాయ్మెంట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడు, జస్ట్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. నీ బీటెక్ అయిపోయిన తర్వాత ఒక 3 years తర్వాత, లెట్సే ఒక ర్యాండమ్ డే నీకు బోర్ కొట్టింది అనుకో, సరదాగా ఫ్లైట్ ఎక్కి దుబాయ్ వెళ్ళి ఏదో షాపింగ్ మాల్లో తిరిగి నచ్చింది ప్రైస్ ట్యాగ్ చూడకుండా కొని అలా సరదాగా తిరిగేసి మళ్ళీ వచ్చేయాలన్నమాట. అలా వచ్చేస్తే అలా కొనడం కానీ షాపింగ్ కానీ నీకు సింగిల్ ట్రిప్ ఎంత అవుతుందో తెలుసా? దగ్గరగా నువ్వు నచ్చినట్టు చూడకుండా ఉంటే దుబాయ్లో నువ్వు 10 లక్షలు ఖర్చు పెట్టాలి. ఇలాంటి ఎంజాయ్మెంట్ నువ్వు చేయగలవా? నీకు ఇలాంటి ఎంజాయ్మెంట్ కావాలా? లేదు ఈ 4 years లోన్ యాప్లో అప్పులు తీసుకొని చిన్న ట్రిప్లు వేసి లైక్ నీ టైంని ప్రాపర్గా ఇన్వెస్ట్ చేయకుండా టైం వేస్ట్ చేసుకుంటూ చేసే ఈ చిన్న ఎంజాయ్మెంట్లు కావాలని ఆలోచించుకో. ఈ 4 years కష్టపడ్డావంటే లైఫ్ ఇలా మారిపోద్ది. లేదు ఈ 4 years నువ్వు కనుక ఈ బీటెక్ లైఫ్ అది అని చెప్పి ఎంజాయ్ చేసి టైం వేస్ట్ చేసుకున్నావు అంటే తర్వాత 10 సంవత్సరాలు కష్టపడ్డా కూడా నువ్వు ఒక కారు కొనాలన్నా ఈఎంఐలు కట్టాలి. సో నీ లైఫ్ అంతా అర్న్ చేసిన మొత్తం ఈఎంఐలని అదని ఇదని మళ్ళీ ఇదే లైఫ్ బతుకుతావు. ఆ మాటిని ఈ 4 years కష్టపడు, అచీవ్ సంథింగ్ బిగ్ చేయగలవు. ఈ 4 years ప్రాపర్గా కష్టపడు, అయిపోతుంది. అంతేగాని టైం వేస్ట్ చేసుకోకు. ఎంజాయ్మెంట్ అంటే అలా ఉండాలి, తర్వాత చేయొచ్చు. సో నీ ఎంజాయ్మెంట్ని అది మైండ్లో పెట్టుకో నువ్వు, ఈ చిన్న ఎంజాయ్మెంట్లు కాదు.